హాయ్ ఎవ్రీవన్. మా ఫ్రెండ్ వాళ్ళు ఒకరి వల్ల మోసపోయారండి. వాళ్ళు మోసపోయినట్టు ఎవరు కూడా అలా మోసపోకూడదని చెప్పేసి ఈ వీడియో నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి కొంచెం బాగోదు హెల్త్ పరంగా. అందుకోసమని వాళ్ళు సదరన్ సర్టిఫికేట్ కోసమని తిరుగుతున్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి. అదేమో అవ్వట్లేదన్నమాట. అందుకోసమే వేరే వాళ్ళు వీళ్ళకి కాల్ చేశారు, మేము ఇలా హాస్పిటల్ తాలూకు నుంచి చేస్తున్నామమ్మా, కానీ బయటని మేము సర్టిఫికేట్స్ అవి చేస్తాము, ఈవినింగ్ టైం ఒకసారి రండి, ఇలా జిరాక్స్లు అండ్ బాబుని తీసుకొని ఫొటోస్ అవి తీసుకొని రండి వాళ్ళ దగ్గరికని అడ్రస్ చెప్పారంట. అయితే వెళ్ళారు, వాళ్ళిద్దరు వెళ్ళి ఆ జిరాక్స్లు ఫొటోస్ కూడా ఇచ్చారు. వీళ్ళలాగే కొంతమంది ఒక 5-6 కూడా అక్కడ ఉన్నారంట. తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడే ఇంకా సర్టిఫికెట్లు ఇవ్వకముందే బాబుకి బండి కూడా కొద్ది ఒక యాక్సిడెంట్ కూడా అయింది. తర్వాత బాబు కోలుకోవడానికి ఒక 1 వీక్ పట్టింది. హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎక్స్రేలు అవన్నీ తీయించడం కూడా జరిగింది. ఈ జిరాక్స్లు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఇలా జరిగిందనమాట. అయితే వాళ్ళు అన్నారు, ముందు 4000 పే చేసేయండి అమ్మా, మీకు సర్టిఫికేట్ వచ్చాక ఇంకో 5000 కొడతారు, మొత్తం 9000 అని చెప్పారంట. చేతికి ఇచ్చామంటే తిని ఏం చేస్తుందంటే లక్కీగా చేతికి ఇవ్వలేదు, మేము ఫోన్పే చేస్తామండి అనేసి ఒకసారి 3000 ఒకసారి 1000 చేసి ఫోన్పే చేశారనమాట. అలా చేశాక ఎన్ని రోజులకు వస్తుందని అంటే ఒక 1 వీక్లో మీకు మెసేజ్ అది వస్తుందమ్మా అని చెప్పారంట. 1 వీక్ అయిపోయింది, 10 డేస్ అయిపోయింది, కానీ మెసేజ్ ఏం రావట్లేదు. తన నెంబర్కి మళ్ళీ ఫోన్ చేసి అడిగితే వచ్చేస్తుందమ్మా, ఈరోజు వస్తుంది, రేపు వస్తుంది అనేసి అలా చెప్పారంట. చెప్తే తను అలాగే వెయిట్ చేసింది. ఇప్పటికి 1 మంత్ అయింది. తను కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది, ఆ ఫోన్ అవ్వట్లేదు అనమాట. ఇలా మోసపోయిందనా అని చెప్తుంది. లేదు, ప్రతిదానికి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది, అలా బాధపడకు, ఆలోచించు అన్నాను. లక్కీగా ఏంటంటే తను ఫోన్పే చేయడం వల్ల ఫోన్పే చేసిన నెంబర్లు వస్తాయి కదండి, ఆ నెంబర్లకు కాల్ చేసింది. తను కాల్ చేసి ఇలా మీకు ఫోన్పే చేసాం కదండి, ఇలా అతను నేమ్ చెప్పి అడిగితే అతను ఎవరో మాకు తెలియదు, మాది పాన్ షాప్ అని ఒకటి అంటున్నారు, ఇంకొక ఫోన్ నెంబర్ మాది ఫ్రూట్ షాప్ అమ్మ అని ఒకళ్ళు అంటున్నారంట. అంటే అతను తెలివి చూడండి, అతని నెంబర్ ఇవ్వకుండా వేరే వాళ్ళు ఎవరో ఒకళ్ళ నెంబర్ ఇచ్చి ఆ డబ్బులు తీసుకొని ఫోన్పే వచ్చింది వాళ్ళకి ఉంచుకొని వాళ్ళ డబ్బులు వీళ్ళకి ఇచ్చేటట్టు అరేంజ్ చేసుకున్నాడు అనమాట. ఇలాంటి వాళ్ళు చాలా ఉంటున్నారు మన చుట్టుపక్కల. ఎవరో కూడా దయచేసి మోసపోకండి, కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇలాంటి అన్యాయం ఎవరికి జరగకూడదని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.